కెరియర్ గ్యాప్ వాళ్ళు ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి? సో, జనరల్‌గా దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. దానికంటే ముందు నేను గూగుల్‌లో ఫ్రీగా కోర్సులు నేర్పిస్తున్నారు బాబు. నేర్చుకోండి, సర్టిఫికేషన్ చేస్తే మీకు మంచి జాబ్స్ వస్తాయి. ఫ్రీగానే నేర్పిస్తున్నారంటే దాన్ని సెట్ చేసుకోవడం చాలా మందికి రాలేదు. సరే ఓకే. మాకు అర్థం కావట్లేదు, సెట్ చేసుకోవడం రావట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఫైన్. ఇంకొంతమంది వీడియోనే క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎతుక్కోవడం రాలేదు బేసిక్‌గా. ఎవరైతే నాకు అర్థం కావట్లేదు అన్నారో డెఫినైట్‌లీ మనం ఎవరైనా చెప్తారు. అర్థం కాలేదు ఇదంటే చెప్తారు. బేసిక్ ఓవర్‌వ్యూ. నేనే దగ్గర కూర్చొని ఇదే ఇక్కడ చేపించాలి అంటే డెఫినెట్లీ నా టైం అయితే నేను ఎవరికి ఫ్రీ ఇవ్వను. అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకటే చెప్తున్నా. ఫ్రీగా కోర్సులు నేర్పిస్తున్నారు. ఆ ఫ్రీగా కోర్సులు ఎక్కడ నేర్పిస్తున్నారు? ఓవర్‌వ్యూ దాని పేరు చెప్తే దాని పుట్టు పూర్వోత్తరాలు కనుక్కునేటట్టున్నారు. సరే ఓకే. మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ వెరీ బేసిక్ థింగ్ మీకు చూపిస్తాను. దానికి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అది కూడా అర్థం కాకపోతే అప్పుడు కాంటాక్ట్ అవ్వండి. చూడండి, సింపుల్ థింగ్ అండి. ఏం లేదు. నేను కూడా ఇప్పుడు ఏమి పెద్ద మాస్టరు, పెద్ద సైంటిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఫ్రీ ఏఐ కోర్స్. హ్మ్. ఫ్రీ ఏఐ కోర్స్ అని చెప్పి ఓపెన్ చేసి ఫ్రీ ఏఐ కోర్స్ ఫ్రమ్ గూగుల్. ఇక్కడ ఓపెన్ చేసేస్తే ఇక్కడ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. హ్మ్. అది కూడా అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. 12 డేస్ ఆఫ్ నో కాస్ట్ గూగుల్ క్లౌడ్ టాపిక్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ అని ఉందా? ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే 12 డేస్ ఆఫ్ నో కాస్ట్ ట్రైనింగ్ ఆన్ జనరేటివ్ ఏఐ డిసెంబర్. చూడండి. ఇక్కడ ఉంది ఆల్రెడీగా ఈజీగా చూడండి. ఇది వచ్చేసి ఏఐ మిషన్ లెర్నింగ్. ఇది ఆర్టికల్స్ ఇవన్నీ. సరే ఇవి గాకుండా మనము డైరెక్ట్ వీడియోస్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. డేటా సైంటిస్ట్ చూడండి అక్కడ ఈజీగా మనకు తెలిసిపోతుంది. హ్మ్. ఈ ఏమేం టాపిక్స్ ఉన్నాయి, కోర్స్ ఏంటిది, బిగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్, పర్ఫార్మర్ ఫండమెంటల్ డేటా ఎంఎల్ అండ్ ఏఐ టాస్కింగ్ అట్ గూగుల్ క్లౌడ్, అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ గూగుల్ క్లౌడ్, అడ్వాన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ చూడండి. సింపుల్‌గా స్టార్ట్ లెర్నింగ్ కొట్టండి. సైన్ ఇన్ అవ్వండి. చాలా సింపుల్. ఇప్పుడు ఏందంటే మనం ఏదో కాంప్లికేటెడ్ అనుకుంటాం గానీ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. అదిగో చూడండి ఇక్కడ 45 మినిట్స్ ఇంట్రడక్షన్, 16 అవర్స్ ఏమో ఈ ఇంట్రడక్షన్ ఏఐ క్లాస్ అంటే 16 క్లాసెస్, 32 అవర్స్ ఏమో ఇవి లాంచింగ్ ఇంటూ మిషన్ లెర్నింగ్ గురించి, దాని గురించి ఇంట్రడక్టరీ డీటెయిల్స్ ఇది. తర్వాత చూస్తుంటే 24 అవర్స్ అంటే 24 డేస్ అనుకోండి. రోజు మనం అనుకుంటే టెన్సార్ ఫ్లో ఆన్ గూగుల్ క్లౌడ్. ఇంకోటి వచ్చేసి 24 అవర్స్. ఇంకోటి వచ్చేసి ఫీచర్ ఇంజినీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ 32 అవర్స్ అంటే 32 డేస్ మనం మామూలుగా పర్ డేకి 1 అవర్ క్లాస్ జరుగుతది. ఇవన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి ఫ్రమ్ గూగుల్. సర్టిఫికేషన్స్ కూడా ఇది అయిపోగానే సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేషన్స్ కూడా చేయొచ్చు. సో, బేసిక్‌గా ఏంటి అంటే మనము చాలా లేజీ అయిపోతున్నాం. చాలా అంటే చాలా లేజీ అయిపోతున్నాం. ఫ్రీగా కోర్సులు నేర్పిస్తున్నాం. అది ఎతుక్కోవడానికి కూడా మనకు రావట్లేదంటే మనం అర్థం చేసుకోవాలి మనం అక్కడ ఉన్నామని. మీకైతే ఇప్పుడు మీకు చూపించాను. ఇంకా మీకు అర్థం కాకపోతే మీకు ఈ కోర్సు ఫ్రీగా దొరుకుతుందా లేదా అని కామెంట్ చేస్తే ఒకవేళ దొరికితే దొరుకుతుందని చెప్తా. దొరకకపోతే దొరకలేదని చెప్తాను. వాళ్ళు దొరుకుతుంది ఎక్కడ కావాలి అంటే మీరే వెతుక్కోవాలి. నేనైతే చెప్తాను దొరుకుతుందా? దొరకట్లేదా? దాని గురించయితే చెప్తాను. దీంతో పాటు ఒక్క గూగులే కాదు, మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్ కంపెనీ ఇలా చాలా కంపెనీస్ ఫ్రీగా కోర్సెస్ నేర్పిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే మనము ఎలాగో డబ్బులు పెట్టట్లేదు. కనీసం కొంత టైం అన్నా ఇన్వెస్ట్ చేయండి. కొంచెం కష్టపడండి. ఫ్రీగా కోర్సులు దొరుకుతున్నాయి. దాన్ని కూడా ఒకరు మీరు కూర్చొని అదిగో ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది నోట్ చేసుకో, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకో, కీబోర్డ్ టైప్ చెయ్యి. ఇయన్నీ చెప్పాలంటే టైం ఎవరికి ఉండదండి. సో, అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక టాపిక్ వచ్చేసి కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఏ కోర్సెస్ అయితే బావుంటాయి. కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఏ కోర్సెస్ బావుంటాయి అంటే బేసిక్‌గా ఏంటంటే కెరియర్ గ్యాప్ వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్‌మెంట్ సైడ్, కోడింగ్ సైడ్ అనేది ప్లాన్ అంటే కెరియర్ గ్యాప్ ఒకవేళ ఎక్స్‌పీరియన్స్‌తో వెళ్ళాలి అనుకుంటే మాత్రం అస్సలు డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళొద్దు. లేదు ఫ్రెషర్‌గా వెళ్ళాలి అనుకుంటే డెఫినైట్‌లీ యూ కెన్ ప్లాన్ ఫర్ డెవలప్‌మెంట్. అండ్ ఎక్కువగా టూల్ బేస్డ్ ఒకవేళ వెళ్ళినా గానీ టూల్ బేస్డ్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్తే బెటర్ ఉంటుంది. చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు డెవాప్స్ చూసుకుంటే ఇదైతే ఏంటంటే కంప్లీట్‌లీ టెర్మినాలజీస్ డిఫరెంట్. మంచిగా ఏంటి అంటే కమ్యూనికేషన్ అది బావుండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ సేల్స్ ఫోర్స్ గానియండి, ఇలాంటివేంటంటే మళ్ళీ టూల్ డెవలప్‌మెంట్ కిందకొస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి. సో, బేసిక్‌గా ఏంటంటే ఒక సింపుల్ ఎజెండా మనం పెట్టుకోవాలి. ఒకవేళ కెరియర్ గ్యాప్ ఉంది అంటే, మనం కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి కోర్సులంటే టూల్ బేస్డ్ సైడ్ వెళ్ళాలి. లాంగ్వేజ్ బేస్డ్ సైడ్ వెళ్ళకూడదు. సింపుల్‌గా చెప్పాలంటే అంటే లాంగ్వేజ్ బేస్డ్ ఈ డాట్ నెట్ కానియ్యండి, జావా కానియ్యండి, ఇలాంటి వాటికి వెళ్ళకూడదు. సో, పైథాన్ కానియ్యండి, రియాక్ట్ జేఎస్ కానియ్యండి, ఇలాంటి వాటికి మనం వెళ్ళకూడదు. ఓకే. టూల్ బేస్డ్, టూల్ డెవలప్‌మెంట్ సైడ్, అడ్మిన్ సైడ్ కూడా వెళ్ళొద్దు. టూల్ బేస్డ్, టూల్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. లాంగ్వేజ్ బేస్డ్ అస్సలు వెళ్ళొద్దు. సో, డెఫినైట్‌లీ మీరు ప్లాన్ చేసుకోండి. ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కోర్సెస్. మీకు ఏది సూట్ అవుతుంది ఏంటి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. మాట్లాడి నేను చెప్పగలుగుతాను. ఓకే. ఇదైతే ఫ్రీగా కోర్సులు ఎక్కడ నేర్పిస్తున్నారో గూగుల్ చూపించాను మీకు ఆల్రెడీ. జస్ట్ మీకు ఏది అంటే డేటా సైన్స్ అంటున్నారు. నేను జస్ట్ మీకు కళ్ళ ముందే 2 మినిట్స్‌లోనే ఓపెన్ చేసి చూపించాను క్లాసెస్. అది మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అవసరం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే. థాంక్ యూ.
ఆల్ ది బెస్ట్.